ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కలకలం రేపుతున్నటువంటి లిక్కర్ స్కామ్, వేల కోట్ల రూపాయల అక్రమ డబ్బు, నెలకు 100 కోట్ల రూపాయల వరకు వచ్చినటువంటి ఆదాయం, మరియు ఇప్పుడు 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినటువంటి ఈడీ. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఎవరు ఈ సిండికేట్ వెనుక ఉన్నారు, మరి ఇంకా ఎవరెవరు ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్లో సంచలనాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి లిక్కర్ విధానం వెనుక భారీ అవినీతి వ్యవస్థ పనిచేసిందని దర్యాప్తు సంస్థల విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు ఈ వ్యవహారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PLU 2002 కింద దర్యాప్తు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యుల అనుబంధ సంస్థలు, అలాగే బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులకు చెందినటువంటి ఆస్తుల్ని ఈడీ ఇప్పుడు అటాచ్ చేసింది అనమాట. మొత్తం 441.63 కోట్ల విలువైనటువంటి ఈ ఆస్తుల్లో బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు మరియు ఇతర స్థిర చరాస్తులు కూడా ఉన్నాయి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసినటువంటి FIR ఆధారంగా ముందుకు సాగుతోంది. క్రిమినల్ కుట్ర IPC 120B, నమ్మక ద్రోహం IPC 409, మోసం IPC 420 సెక్షన్ల కింద నమోదు చేసినటువంటి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 4,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి కీలక విషయం ఏంటంటే, ఈ స్కామ్ అనేది ఒక్క రోజులో జరగలేదు. ఇది ఒక సిస్టమాటిక్ గా ప్లాన్ చేసినటువంటి అవినీతి వ్యవస్థ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ కి మూలం 2019 తర్వాత అమలు చేసినటువంటి కొత్త లిక్కర్ పాలసీ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తోంది. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారం పూర్తిగా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ వ్యవస్థ ద్వారా నడిచింది. కొనుగోలు చేసినటువంటి సరఫరా వరకు అన్ని డిపాజిట్లు డిజిటల్ ట్రాక్ లో ఉండేవి. దీంతో పారదర్శకత అనేది ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా మార్చేసింది. రీటైల్ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని APSBCL ద్వారా నిర్వహణ ప్రారంభించింది. ఈ అదే సమయంలో పాత ఆటోమేటెడ్ సిస్టమ్ ని నిలిపేసి మొత్తం మాన్యువల్ OFS విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ ఫోన్ పే పేమెంట్లు కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మొత్తం ఆపేసి మనీ విధానం, అంటే మనీ లాండరింగ్ టైప్ లో వాళ్ళు పెట్టినటువంటి రేట్లు అన్నట్లుగా ఉండేదన్నమాట. ఈ మార్పుతో సరఫరా వ్యవస్థపై కొంతమంది అధికారులకు అపారమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందని దర్యాప్తు చెబుతోంది. ఈ స్వేచ్ఛను ఉపయోగించి మార్కెట్లో ఉన్నటువంటి అనేక స్థిరమైనటువంటి బ్రాండ్లను తొలగించి కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా బయటపడినటువంటి విషయం. జే బ్రాండ్ అంటే జగన్కి సంబంధించినటువంటి బ్రాండ్లు మనం చాలా చూశారు కదా, అదనమాట. అదే సమయంలో సిమిలర్ ఫౌండింగ్ బ్రాండ్స్ పేరుతో కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టారు. వాటిని కృత్రిమంగా ధరలు పెంచారు. దీంతో ఆ బ్రాండ్లను తయారు చేసినటువంటి డిస్టిలరీలకు భారీ లాభాలు వచ్చాయి. ఈ లాభాల్లో కిక్ బ్యాక్ రూపంలో తిరిగి పంపిణీ చేసినట్లుగా ఈడీ చెప్తుంది. దర్యాప్తు ప్రకారం ఒక్కొక్క లిక్కర్ కేసుపై 15 నుంచి 20% వరకు లంచాలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. డిస్టిలరీలు లంచాలు ఇవ్వకపోతే చెల్లింపులు ఆపడం, సరఫరా ఆర్డర్లు తిరస్కరించడం, ఇలాంటి ఒత్తిళ్లు కూడా పెట్టినట్లుగా సమాచారం వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం కోసం ఒక పూర్తి లిక్కర్ సిండికేట్ పనిచేసిందని ఈడీ అంచనా వేస్తోంది. కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి మరియు ఇతరులను కలిపి లిక్కర్ కొనుగోలు సరఫరా వ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తూ సుమారు 3,500 కోట్ల రూపాయల స్థాయిలో స్కామ్ నడిచినట్లుగా చెబుతున్నారు. కొన్ని డిస్టిలరీలు అయితే ఈ సిండికేట్ నేరుగా లేదా పరోక్షంగా నియంత్రణలో ఉన్నట్లు కూడా బయటపడింది.
ఎక్కువ వ్యాపారం పొందినటువంటి డిస్టిలరీలను చూసినట్లయితే, అంటే దర్యాప్తులో బయటపడినటువంటి సంస్థలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఆదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీటికి అసాధారణ అధిక వ్యాపార వాల్యూస్ కేటాయించినట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది, ఈడీ అధికారులు. అంతేకాదండి, ట్రాన్స్పోర్ట్ టెండర్లలో కూడా అవకతవకలు, అంటే ఆ లిక్కర్ రవాణా టెండర్ను కూడా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చారు. కానీ గతంలో పోలిస్తే చాలా ఎక్కువ రేట్లు నిర్ణయించినట్లుగా దర్యాప్తులో బయటపడింది. గతంలో ఒక రేటు ఉండేది, వైసీపీ వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ టెండర్లలో కూడా చాలా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. ఇది అక్కడితో ఆగలేదండి. అక్రమ డబ్బును దాచేందుకు అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. టెక్కర్, అరోయో, ఈజీ లోడ్ వంటి సంస్థల ద్వారా డబ్బును మళ్ళీ తిరిగి తీసుకొచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. డిస్టిలరీలు కూడా నకిలీ కంపెనీల ద్వారా ఫేక్ బిల్లులు సృష్టించి బ్యాంకు లావాదేవీలను నగదుగా మార్చుకున్నట్లుగా ఈ దర్యాప్తులో వెల్లడైనట్లుగా చెప్తున్నారు. ఈ డబ్బును తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మార్చారు. ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఒకటి, ఈడీ ఎంటర్టైన్మెంట్ ఒకటి, అండ్ యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ఒకటి, టాక్ డెవలపర్స్, ఈ కంపెనీల్లో ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ సంస్థల ద్వారా భూములు కొనుగోలు చేసి హౌసింగ్ ప్రాజెక్టులు కూడా చేపట్టినట్లుగా ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించారు. ఈ మొత్తం వ్యవస్థ ద్వారా ప్రతి నెల సుమారుగా 100 కోట్ల రూపాయల పైచిలకు అక్రమ ఆదాయం వచ్చినట్లు ఈడీ అంచనా వేస్తుందండి. ఇప్పటి వరకు గుర్తించినటువంటి మనీ ట్రయల్ మాత్రమే 1,048.45 కోట్లకు చేరింది. ఈ అక్రమ డబ్బుతో కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్లో భాగంగా 441.63 కోట్ల విలువైనటువంటి భూములు, ఇతర ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందనమాట. ఇంకా ఈ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటపడేటటువంటి అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు బయటపడింది కేవలం ఒక భాగం మాత్రమే. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు, ఎంత పెద్ద రాజకీయ ప్రభావం ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ ఇంకా పెద్ద సంచలనంగా మారేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు.